భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. శ్రావణ మాస మహాత్మ్యము మొదటి అధ్యాయము. పూర్వము పరమ పవిత్రమైన నైమిషారణ్యములో శౌనకాది మహర్షులందరూ సూత మహర్షిని ఇలా అడుగుతున్నారు. ఆర్య, మీరు మాకు ఎన్నో అద్భుతమైన కథలను వినిపించారు కదా, ఇలాంటి అద్భుతమైన గాథలను ఇంకా ఇంకా వినాలని ఉంది. కావున ఒక అత్యుత్తమమైన కథను వినిపించవలసిందిగా కోరుతున్నాము అని అడిగారు. ఆ మాటలు విని సూత మహర్షి ప్రసన్నుడై ఇలా అన్నాడు. మునీంద్రులారా, దాంభికం లేకపోవడం, ఆస్తిక బుద్ధి కలిగి ఉండడం, పరమాత్మయందు భక్తి, సుశీలమైన స్వభావం కలిగి ఉండడం, పవిత్రంగా ఉండడం, బ్రాహ్మణ భక్తి కలిగి ఉండడం మొదలైన 12 రకాల సుగుణాలను కలిగి ఉండడం ఉత్తమ శ్రోత లక్షణాలు. ఈ లక్షణాలన్నీ మీలో ఉన్నాయి. కాబట్టి నేను చాలా ప్రసన్నుడనయ్యాను. ఇప్పుడు నేను మీకు తత్వం బోధించగలను అని ఇలా చెప్పడం ప్రారంభించాడు. ఒకానొకప్పుడు ఈశ్వరుడు సనత్కుమారునితో ఇలా అన్నాడు. సనత్కుమారా, ఓ బ్రహ్మపుత్రా, ఓ సువ్రతుడా, నీ సేవాభక్తిలతో నేను అత్యంత ప్రసన్నుడనయ్యాను. అందుకని అత్యంత గూఢమైన ఒక కథను నీకు చెబుతున్నాను, విను. 12 మాసాలలో శ్రావణమాసం నాకు అత్యంత ప్రియమైన మాసం. ఈ శ్రావణమాసం యొక్క మహాత్మ్యము వినుటకు యోగ్యమైనది కాబట్టి ఈ మాసం పేరే శ్రావణమాసం అయ్యింది. పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్ర యోగమున్నందున కూడా ఈ మాసం పేరు శ్రావణమాసం అయ్యింది. శ్రవణమాత్రం చేతనే సిద్ధిని కలిగిస్తుంది కాబట్టి కూడా ఈ మాసాన్ని శ్రావణమాసం అని అంటారు. ఆకాశంతో సమానమైన స్వచ్ఛమైన మాసం కాబట్టి ఈ మాసాన్ని నభ అని అంటారు. ఈ మాసం యొక్క ధర్మాలను లెక్కించడానికి అసలు ఈ ధరణిపైన ఎవరు సమర్థులున్నారు? ఈ మాసం యొక్క సంపూర్ణ ఫలాలను వివరించడానికి పరమాత్మ బ్రహ్మరూపం ధరించాడు. మరియు శ్రావణమాసం యొక్క మహాత్మ్యాన్ని దర్శించడానికి ఆ పరమాత్మనే ఇంద్రుడయ్యాడు. అనంత భగవానుడు ఈ శ్రావణమాసం యొక్క మహాత్మ్యాన్ని చెప్పుటకు 2 సహస్ర జిహ్వలను ధారణ చేశాడు. అది చూడడానికి కాని మరియు వినడానికి కూడా ఎవ్వరూ సమర్థులు కారు. ఓ మునీంద్రులారా, అన్యమాసాలు ఈ శ్రావణమాసం యొక్క కళను కూడా పొందలేవు. సంపూర్ణ శ్రావణమాసం ధర్మరూపం మరియు వ్రతరూపం. ఈ మాసంలో ప్రతి తిథి వ్రతమయమై ఉంటుంది. ఈ నెలలో ఒక్కరోజు కూడా వ్రతశూన్యంగా ఉండదు. ఈ మాటలు విని సనత్కుమారుడు ఇలా అడుగుతున్నాడు. దేవా, ఓ భగవంతుడా, ఇప్పుడు మీరు అన్నారు కదా, ఈ నెలలో ఒక్కరోజు కూడా ఏ తిథి కూడా వ్రతరహితంగా ఉండదు అని. ఇవన్నీ మీరు నాకు సవివరంగా చెప్పండి. ఏ రోజున, ఏ తిథిన ఏ వ్రతం చెయ్యాలి? ఆ వ్రతం యొక్క విధానమేమిటి? ఏ పూజా సామాగ్రి ఉపయోగించాలి? ఏ దేవీ దేవతల పూజ చెయ్యాలి? ఏ సమయంలో చెయ్యాలి? ఈ వ్రతం చేయడానికి అర్హులు ఎవరు? అర్హులు కానిదెవరు? ఏ వ్రతం చేస్తే ఏ పుణ్యఫల ప్రాప్తి లభ్యమవుతుంది? ఈ విషయాలన్నీ వివరించండి. స్వామి, ఏ కారణం చేత మీకు ఈ శ్రావణమాసం ప్రియమైన మాసమైనది? ఏ కారణం చేత ఈ మాసం పవిత్రమైన మాసంగా పిలువబడుతోంది? ఈ మాసంలో అనుష్ఠానం చేసుకోవడానికి ఎవరు అర్హులు? ప్రభూ, ఈ విషయాలన్నీ మీరు నాకు వివరించండి. మీ సమక్షంలో ప్రశ్నించడానికి అసలు నేనెంతటి వాడను ప్రభూ? నేనేమైనా ప్రశ్నించడం మర్చిపోతే అవి కూడా మీరు నాకు తెలియచేయండి అని సనత్కుమారుడు ఆ పరమేశ్వరుణ్ణి అడిగాడు.